వెల్కమ్ బ్యాక్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ వీడియోలో ఐ వాస్ బ్రింగింగ్ ఏ న్యూ టాపిక్. రామ్ గోపాల్ వర్మని గుర్తు తెచ్చుకుందాం. ఓకే, అతను అన్నాడు లైక్ స్మోకింగ్ ఒక వ్యసనం. ఓకే, మందు తాగటం ఒక వ్యసనం, డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం ఒక వ్యసనం. కానీ ఎప్పుడైనా అతిగా తింటాం అనే వ్యసనం అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు కదా. సో రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడంటే, ఒకటి వ్యసనం అని ఎలా అంటాం, అది ఎప్పుడైతే మనకి మన బాడీకి కానీ ఒక హ్యూమన్కి అన్యాయం చేస్తుందో, నాశనం చేస్తుందో దాన్ని వ్యసనం అంటాం. బట్ అతిగా తింటాం కూడా ఒక వ్యసనమే కదా. దాన్ని మిగతా కనీసం వ్యసనాలని చెప్తున్నారు, మనకి తెలిసి అది చేస్తే ఇది ప్రమాదం ఉందని ఐడెంటిఫై చేసుకొని మనం కొంచెమైనా దానికి దూరంగా ఉంటాం. కానీ అతిగా తింటాం కూడా ఒక వ్యసనం అని ఎందుకు చెప్పట్లేదు? దానివల్ల వీఆర్ గెటింగ్ హైపర్ టెన్షన్, వీఆర్ గెటింగ్ డయాబెటీస్, వీఆర్ గెటింగ్ లైక్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కదా. సో అతిగా తింటాం కూడా ఒక ప్రాబ్లం అని ఎందుకు ఎవరు చెప్పట్లేదు అని చెప్పేసి ఈ టాపిక్ అంతా. రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒక సర్వే చేసింది. ఓకే, దీని యొక్క స్టాట్స్ చెప్తాను. జనరల్గా 2005-06 పరంగా ఎక్కువ చావులు దేని వల్ల జరిగినాయి అంట? ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్, డ్రగ్స్ యాజ్ వెల్ యాజ్ స్మోకింగ్. ఓకే, 2019-20 పరంగా ఎక్కువ చావులు దేని వల్ల వచ్చి ఉండొచ్చు? ఆల్కహాల్, ఓకే, స్మోకింగ్, ఇదేంటది డ్రగ్స్. ఓకే, ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ అన్న కదా. ఈ 2019-20 పరంగా ఏది మ్యాక్సిమం అయి ఉండొచ్చు? ఇట్స్ నన్ అదర్ దాన్ ఏవి కావంట ఓవర్ ఈటింగ్. ఓకే, ఓవర్ ఈటింగ్ వల్లనే ఎక్కువ మంది సఫర్ అవుతున్నారంట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పరంగా 2019-20 పరంగా ఎక్కువ మంది చావు వచ్చేది ఇట్స్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. ఓకే, డయాబెటీస్ యాజ్ వెల్ యాజ్ ఈ హైపర్ టెన్షన్. ఓకే, మనం ఇవాళ నేర్చుకునే టాపిక్ మొత్తం దాని గురించే. చూడండి, ఈ డయాబెటీస్ అంటే ఏంటి? వాట్ ఈస్ డయాబెటీస్? డయాబెటీస్ ఈజ్ నథింగ్ బట్ మన బాడీలో ఓకే ఒక క్రానిక్ కండిషన్ ఉంటుంది. ఆ క్రానిక్ కండిషన్లో ఏమవుతుందంటే అతిగా షుగర్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది మన బ్లడ్స్లో. మనకి మన బ్లడ్ ఉంది చూసారా? టేక్ ఎగ్జాంపుల్ ఈ నర్వ్స్. ఓకే, ఇందాక చూసారు కదా, ఇందాక ఇమేజ్. ఈ నర్వ్ ఏదైతే ఉందో ఈ నర్వ్ బ్లడ్ని క్యారీ చేస్తుందా? ఈ బ్లడ్తో పాటు ఏముంటుంది? అతిగా షుగర్ ఉంటుంది. ఈ షుగర్ ఎలా పనిచేస్తుంది అంటే, టేక్ ఎగ్జాంపుల్ ఒక మజిల్ ఉందనుకోండి, ఈ చేతి మజిలే. ఈ మజిల్ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది. అవ్వాక ఏమవుతుంది? ఈ ఏరియాలో కనుక నువ్వేమైనా వర్క్ చేసావనుకో, ఆ ఏరియాలో బ్లడ్ కొంచెం ప్రెస్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి నథింగ్ బట్ నెక్స్ట్ రోజు రిపేర్ అయిపోద్ది. రిపేర్ అయ్యాక మళ్ళీ ఒక ఫ్లో అవుతుంది. ఆర్ఎల్స్ లైక్ టేక్ ఎగ్జాంపుల్ జిమ్ చేయటమే. ఓకే, జిమ్ చేయటం కండ పెంచుతున్నారు అనుకోండి. టేక్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు ఏమైంది? నార్మల్గా ఉంటుంది నీ కండ. ఫస్ట్ ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ 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 ఇక్కడ స్ట్రెయిన్ జరుగుతుంది. స్ట్రెయిన్ జరగానే ఇక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది. బ్లడ్ ఫ్లో అవ్వగానే ఇక్కడ ఏమవుతుంది? నథింగ్ బట్ కొత్తగా ఒక కండ అంటే ఫస్ట్ లేయర్ అనేది ఏర్పడిద్ది. దాని తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తూ మళ్ళీ ఆ లేయర్ పోద్ది, మళ్ళీ కొత్త లేయర్ వస్తుంది. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ఇలా రికవర్ చేస్తూ 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 ఒకనొక మూమెంట్లో నీకు మజిల్ ఇంత డెవలప్ అయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్లడ్ ఫ్లో. ఇలా బ్లడ్లో ఒక షుగర్ని ఎవరు వాడుతున్నారు? మజిల్ వాడుతున్నారు. ఇప్పుడు ఇదే మజిల్ ఇంత గ్రో అయ్యాక ఇప్పుడు వచ్చే షుగర్ ఎక్కువ అయిపోవటం వల్ల, టేక్ ఎగ్జాంపుల్ అందరు ఈ మధ్య చాక్లెట్లు ఎక్కువ తింటున్నారు, అతిగా ఫుడ్ తింటున్నారు. ఎవరు ఇది ఇది తప్పు అని ఎవరు చెప్పకపోవటం వల్ల వి టెన్ టు హ్యావ్ దట్ హ్యాబిట్. సో ఇది అలవాటు అయ్యాక ఏమైంది? మనకు తెలియకుండానే మన మైండ్ ఒక 1 అవర్ అవగానే చాక్లెట్ తినబుద్ధి అయింది, మిల్క్ షేక్ తాగబుద్ధి అయింది, ఆర్ఎల్స్ లైక్ ఐస్ క్రీమ్ తినబుద్ధి అయింది. దిస్ ఆర్ కాల్డ్ క్రేవింగ్స్. ఓకే, ఇలానే తాగుబోతుల్లో కూడా సిగరెట్ తాగబుద్ధి అయింది. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉందంటే లేదు. మనం అతిగా తింటున్నాం, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, ఆల్రెస్ లైక్ మందు తాగుతున్నారు, లేదా డ్రగ్స్ అడిక్ట్ వాళ్ళు డ్రగ్స్కి వెళ్ళిపోతున్నారు. లైక్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి వస్తుందంటే మనకు వస్తుందంటే. ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ కండిషన్ కాల్డ్ లైక్ ఓవర్ ఈటింగ్. ఈ ఓవర్ ఈటింగ్ వల్ల ఏం చెప్పా ఇందాక, ఇక్కడ ఏదైతే షుగర్ అయితే బ్లడ్లో ఫ్లో అవుతుందో అది ఈ మజిల్ యూజ్ చేయటం ఆపేస్తుంది. ఓకే, యూజ్ చేయటం ఆపేసేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఆ షుగర్ అటు ఇటు అటు ఇటు తిరిగేసి ఆల్మోస్ట్ నీ ఆర్గాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆర్గాన్స్ అవసరం లేదు, నీ బ్లడ్ అవసరం లేదు, నీ బ్లడ్లో షుగర్ అవసరం లేదు.
ఒకసారి షుగర్ తీసుకోకపోతే నాశనం అయిపోయింది. ఎందుకు తెలుసా? ఈ మజిల్ ఇంత డెవలప్ అవ్వడానికి, మజిల్కి బ్లడ్లో నుండి షుగర్ వాడాలంటే ఒక ఫ్యాక్టర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్. ఇన్సులిన్ వస్తే అదొక తాళం లాగా అనమాట. అది తాళం ఓపెన్ చేస్తేనే లోపలికి ఆ షుగర్ వెళ్ళగలుగుతుంది, ఆ కండ లోపలికి షుగర్ వెళ్ళగలుగుతుంది. ఇన్సులినే లేకపోతే, అసలు తాళమే తీయకపోతే నువ్వు లోపలికి ఎక్కడికి వెళ్తుంది, అక్కడి దాకా టచ్ చేసి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదే ప్రాబ్లం ప్రతి మెంబర్కి వస్తుందంట. ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సి ఇట్ ఈస్ ఎ క్రానిక్ కండిషన్ వేర్ బాడీ కెనాట్ ప్రాపర్లీ రెగ్యులేట్ బ్లడ్ షుగర్, అంటే ప్రాపర్గా బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చెయ్యలేదు అంట. ఓకే, అండ్ లెవెల్స్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఇన్సులిన్ యూసేజ్. అంటే ఇన్సులిన్ అనేది ఇందాక చెప్పా ఒక తాళం లాగా యాక్ట్ చేస్తుంది, అది లోపలికి రాలేదు, ఆర్ ఎల్స్ లైక్ లోపలికి షుగర్ని పంపించకపోతే అసలు ఆర్గాన్స్ దెబ్బతింటాయి, దెబ్బతినేసి నాశనం అయిపోతారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఓకే, సో డయాబెటీస్ అంటే ఈ కండిషన్. నెక్స్ట్, డయాబెటీస్లో ఎన్ని టైప్స్? టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. సి టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ విత్ లీడింగ్ ఆఫ్ లిటిల్ ఆర్ నో ఇన్సులిన్ ప్రొడక్షన్. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ప్యాంక్రియాస్ ఉంటాయి, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ జనరేట్ చేసేది కాస్త జనరేట్ చేయదు అనమాట. ఇట్ వాస్ లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఓకే, రెండోది టైప్ 2 డయాబెటీస్ characterized by the insulin resistance or insufficient insulin production. ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ ఇన్సులిన్ అది ప్రొడ్యూస్ చేయలేకపోతుంది, లేకపోతే ఉన్న ఇన్సులిన్ సరిపోవట్లే. దీస్ ఆర్ కాల్డ్ ఫ్యూ కండిషన్స్ ఆఫ్ డయాబెటిక్స్. ఓకే, ఈ డయాబెటిక్ కండిషన్ వల్ల ఏమవుతుందంటే ప్రస్తుతానికి మోర్ పీపుల్ ఆర్ లైక్ లూజింగ్ దేర్ లైఫ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. ఎందుకంటే అసలు డయాబెటీస్ మీద ఇంత ఫోకస్ చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ బికాస్ ఆఫ్ ద వే ద హ్యూమన్ హ్యాబిట్స్. ఓకే, హ్యాబిట్స్ వల్లనే నాశనం అయిపోతారు. సో సిమ్టమ్స్ గమనించాలి. ఫస్ట్, డయాబెటిక్ కండిషన్ ఏంటి? ఎందుకంటే డయాబెటీస్ కండిషన్ ఉంది అని ప్రతి పీపుల్కి తెలియట్లేదు. టేక్ ఎగ్జాంపుల్ మార్జినలైజ్డ్ పీపుల్. ఇప్పుడు కూలి పనులు చేసుకుంటున్నారు, వాళ్ళకి షుగర్ వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ప్రాపర్గా టెస్టులు చేయించుకోరు. వాళ్ళు రోజు పనికి వెళ్తే తప్ప వాళ్ళకి తిండి దొరకదు. అట్లాంటి వాళ్ళు పోయి హాస్పిటల్ పోయి నాకు డయాబెటీస్ ఉందా, నాకు లేదా అని ఎంక్వైరీ చేస్తారా? చేయరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఈ మధ్య హార్ట్ అటాక్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. ఎందుకు అయిపోయాయంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్నర్ కండిషన్ కాల్డ్ డయాబెటీస్. తెలియకుండానే హైపర్ టెన్షన్ ఇస్తుంది, తెలియకుండానే ఇవన్నీ ఇస్తుంది అనమాట. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ షుగర్. ఓకే, సో మనం ఏం చేద్దాం, సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్సెసివ్ థర్స్ట్, ఫెటీగ్, స్లో వూండ్ హీలింగ్, బ్లడ్ విజన్. ఫెటీగ్ అంటే నథింగ్ బట్ ఏం చేయకముందే పొద్దున్నే తిన్న వెంటనే అలసట వస్తుంది మనకి, ఎటు నడవకుండా ఇలా 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 తిరుగుతాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఫెటీగ్ కండిషన్. ఓకే, ఎక్సెసివ్ థర్స్ట్ అంటే దాహం వేస్తుంది, ఇది అంతా మీకు తెలిసిందే. స్లో వూండ్ హీలింగ్ అంటే టేక్ ఎగ్జాంపుల్ ఇవాళ దెబ్బ తగిలి ఒక వారంలో తగ్గిపోవాలనుకో, అది 10 రోజులు 20 రోజులు అయినా తగ్గదనమాట. ఓకే, నెక్స్ట్, బ్లడ్ విజన్ నథింగ్ బట్ స్పెట్స్ పెట్టుకుని ఉంటాను చూసారు, కొన్నిసార్లు దూరం ఉన్నాయి కనపడతా ఉండవు, కొన్ని రోజులు బ్లర్ అయిపోతా ఉండే, ఎందుకంటే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోద్ది. ఓకే, ఇట్స్ బికాస్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. నెక్స్ట్, కాంప్లికేషన్స్ ఆఫ్ అన్ట్రీటెడ్ డయాబెటీస్. డయాబెటీస్ ఉందో లేదో మీరు టెస్టులు సరిగ్గా చేయించుకోకుండా అలానే వదిలేస్తే ఏమవుతుంది, సడన్గా హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, విజన్ లాస్ అవుతుంది, నర్వ్ డ్యామేజ్. నర్వ్ డ్యామేజ్ ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ నుండి బ్లడ్ ఫ్లో అవ్వాలి, ఆ షుగర్ వాడట్లేదు, అక్కడక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా, నర్వ్ డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్, హార్ట్ డిసీజ్, హార్ట్ అనేది ప్రాపర్గా పంప్ చేయలేదు, బ్లడ్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేదు, ఇట్స్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ డయాబెటిక్ ప్రివలెన్స్. ఇండియాలో ఎంత ఉన్నారంటే తెలుసా, మోర్ దాన్ 212 మిలియన్ పీపుల్ వర్ లివింగ్ విత్ దిస్ డయాబెటీస్, హయ్యర్ దాన్ ద ఐసీఎంఆర్ ఎస్టిమేట్ ఆఫ్ 100 మిలియన్. 100 మిలియనే ఉన్నారని ఐసీఎంఆర్ ఎస్టిమేట్ చేస్తే అంతకంటే ఎక్కువే ఉంటున్నట్టు. ఎందుకు? ఇట్స్ బికాస్ ఆఫ్ వీఆర్ అడిక్టెడ్ ఫర్ ద షుగర్. అసలు బయటికి పోతే షుగర్ లేకుండా ఏంది, ఈ మధ్య దరిద్రం ఏంటంటే నేను గమనించింది, కాకరకాయ కూరలలో కూడా షుగర్ వేసుకొని తింటున్నారు, షుగర్ వేసి వండుతున్నారు హోటల్లో. లైక్ నేను ఇంట్లో ఉండట్లే, ఐ వాస్ స్టేయింగ్ అవుట్ సైడ్, ఐ వాస్ ఈటింగ్ దిస్ కాకరకాయ, నా ఫేవరెట్, అది తిందామంటే బయట షుగర్ వేసి వండుతున్నారు, దరిద్రం. మళ్ళీ అసలు మిల్క్ షేక్లలో కానీ చాయ్లో కానీ అసలు షుగర్ లేని వస్తువే లేకుండా పోయింది. మళ్ళీ పాష్గా యాడ్ ఇస్తారు, ఓకే డ్రింక్ థమ్స్అప్ అని ఇస్తారు. సో థమ్స్అప్లో ఏమవుతుంది, ఒక ½ లీటర్ బాటిల్లో హాఫ్ కంటే ఎక్కువ షుగరే ఉంటుంది, రిమైనింగ్ వాటర్, అదర్ ఈస్ గ్యాస్. ఈ మూడు కలిపేసి నథింగ్ బట్ బేవరేజ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే కదా షుగర్ అనేది ఎక్కువ అవుతుందంటే, ఎక్కడ? ఇండియాలో, ఇండియన్ స్టాటిస్టిక్స్. సో ప్రస్తుతానికి 800 మిలియన్ ఉంటే ప్రపంచం మొత్తంలో అందుట్లో 200 మిలియన్ ఇండియాలోనే ఉన్నారంట. సి హౌ ప్రివలెంట్ ఈస్ డయాబెటీస్ ఇన్ ఇండియా. సో డయాబెటీస్ ఎలా వస్తుందంటే, ద టెస్టింగ్ మెథడ్స్ అండ్ నార్మల్ థింగ్ ఈస్ HbA1c అనే రిపోర్ట్ ఉంటుంది, దాని వరంగా
ఏం చెప్తున్నారంటే ఎంతమంది డయాబెటిక్ కండిషన్లు ఉన్నారని చెప్తుంది. నెక్స్ట్ ఓకే, ఇది అన్ని జనరల్గా ఎందుకు వస్తున్నాయంట, ఇట్స్ బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్ అని చెప్పా. నెక్స్ట్ ఈక్విటీ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ యాక్సెస్, ఇందాక చెప్పా వల్నరబుల్ పీపుల్ యాక్సెసిబిలిటీలో ఉంటారా, ఉండరు. బట్ రిచర్ పీపుల్ ఓకే, వాళ్ళు అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు, ముందు ముందే సరదాకి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు, బయటపడింది. బట్ వల్నరబుల్ పీపుల్ డైరెక్ట్గా పైకి పోవటమే, హార్ట్ అటాక్ వస్తున్నారు, పైకి పోతున్నారు. ఓకే, ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. నెక్స్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రివెంటివ్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్. సి గవర్నమెంట్ ఇప్పుడు న్యూ పాలసీస్ ఎలా ఉండాలి అంటే, ఉన్న కండిషన్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా రెగ్యులేట్ చెయ్యాలా. ఇంకెన్ని రోజులు వదిలేస్తారు, కోకోకోలా దగ్గర నుండి మనీ తీసుకోవటం, ఆర్ఎస్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ దగ్గర నుండి అన్ని మనీ తీసుకొని వదిలేయటమేనా, ఇదేనా గవర్నమెంట్ చేయాల్సింది? కొత్త పాలసీస్ తీసుకురండి, దానివల్ల షుగర్ కన్జంప్షన్ అనేది తగ్గించండి, ఆటోమేటిక్గా వి విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డయాబెటిక్ కండిషన్ అని చెప్పేసి న్యూ స్టడీ చెప్తుంది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ వల్నరబుల్ గ్రూప్స్, ఎస్పెషల్గా ఎడ్యుకేట్ ఉమెన్. ఎందుకంటే సి ఉమెన్ హ్యాస్ సర్టన్ చేంజెస్, మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది. మెన్స్ట్రల్ సైకిల్లో ఒక 2-3 days దే విల్ హ్యావ్ దట్ లాస్ ఆఫ్ ఎనర్జీ, బ్లడ్ వల్ల బ్లడ్ లాస్ అవుతుంది, ఎనర్జీ లాస్ అయిపోద్ది. ఇలాంటి టైంలో ఏంటి, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే షుగరే. సో అలాంటి టైంలో ఏమైంది, చాక్లెట్స్ ఎక్కువ తినబుద్ది, ఆర్ ఎల్స్ లైక్ విల్ ట్రై టు హ్యావ్ మోర్ షుగర్ బేస్డ్ ఫుడ్స్, అవునా? సో ఫస్ట్ ఎవరున్నారంట, ఇట్ వాస్ ఉమెన్. నెక్స్ట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఆర్ మెనోపాజ్ టైంలో. నెక్స్ట్ అదర్ దాన్ దిస్ వల్నరబుల్ పీపుల్లో లైక్ హూ ఆర్ నాట్ ఈటింగ్ బ్యాలెన్స్డ్ ఫుడ్, రైస్ మొత్తం రైసే తింటున్నారు పొద్దున్న నుండి సాయంత్రం దాకా, వాళ్ళకు కూడా దేవర్ ఆన్ ద ప్రోన్ వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నారంట. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, టేక్ ఎగ్జాంపుల్, మన సిటీస్ ఉన్నాయి, సిటీస్లో ఎలా వస్తున్నారు జనాభా, పాకెట్లో సేవ్ అయిపోతున్నారు, పల్లెటూరు నుండి వచ్చేసి సిటీస్లో వస్తున్నారు, ఇక్కడ కూడా అర్బన్ స్లమ్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఒక ఏరియాలో 100 people ఉండాల్సిన 1000 people వచ్చేసి ఉండిపోతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ప్రైమరీ హెల్త్ కేర్ దొరుకుతుందా, దొరకదు. గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా, ప్రాపర్ టౌన్ ప్లానింగ్ చేస్తున్నా, చెయ్యదు. చేయనప్పుడు ఏమైంది, మళ్ళీ ఇక్కడ అర్బన్ స్లమ్ అయిపోద్ది, నథింగ్ బట్ ఒక విలేజ్ నుండి దరిద్రం నుండి బయటకు వచ్చి ఇక్కడ అంతా బాగుపడదాం అనుకుంటే ఇక్కడ కొత్త దరిద్రంలోకి వస్తాం అంతే, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ట్రాప్ అయిపోయి కూర్చుంటాం. సో గవర్నమెంట్ ఏం చేయాలి, హెల్త్ పాలసీస్ తీసుకురావాలి, ప్రైమరీ హెల్త్ కేర్ అనేది ప్రతి పర్సన్కి అడ్రస్ చేయాలి. ఇంకొక స్టడీ కూడా ఉంది, 2024 కల్లా ఎంతమంది పీపుల్ వర్ స్టేయింగ్ ఇన్ దిస్ సిటీస్ తెలుసా, 50% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ వరల్డ్, ప్రపంచం మొత్తంలో 50% ఆఫ్ పాపులేషన్ ఎక్కడున్నారంట, సిటీస్లోనే ఉన్నారంట. 2050 కల్లా ఈ పాపులేషన్ ఎంత వస్తుందంట, 75%కి వచ్చేస్తుందంట. ఇట్ మీన్ దట్ ఇంకో 25% అసలు విలేజెస్లోనే ఉంటారంట, అందరూ వచ్చి సిటీస్లోనే ఉంటారంట, అకార్డింగ్ టు ద న్యూ స్టడీ. అంటే పాపులేషన్ అంత గ్రోత్ అవుతుంది అని అంటున్నాడు. సో ఇప్పుడు 50%కే మనం ప్రాపర్గా ఏం చేస్తున్నాం, ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాం. ఏమి ఇవ్వలేకపోతున్నాం, హెల్త్ కేర్ అనేది ఇవ్వలేకపోతున్నాం. రేపు పొద్దున 75% ఆఫ్ పీపుల్ వచ్చారనుకోండి, వాళ్ళకి హెల్త్ కేర్ ఇస్తామా, ఇవ్వం, గోవింద. వాళ్ళు ఫస్ట్ వల్నరబుల్ కండిషన్లో ఈ అతిగా తినే బాపతిలోనే ఉంటారు, దే విల్ గెట్ దిస్ డయాబెటిక్. సో డయాబెటిక్ వల్ల ఏమవుతుంది, దేర్ ఆర్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఇవాళ నుండి ఒక ప్లెడ్జ్ తీసుకుందాం, ఓవర్ ఈటింగ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ హార్మ్ యాజ్ వెల్ యాజ్ కన్జంప్షన్ ఆఫ్ దిస్ ఫుడ్స్. ఓకే, we'll meet in that next video. Till then,